కృష్ణ భగవద్భక్తులందరికీ ధన్యవాదాలు. నేను మీ సుందర ఉపదాస్ ప్రభుజీ. మనందరికీ తెలుసు, ఈ యొక్క మే 17వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు వస్తున్న ఈ కాలాన్ని మనం అధిక మాసమని, జ్యేష్ఠ మాసమని, ఇంకా కొంతమంది మల మాసమని కూడా దీనికి పేరుంది. సో అలాంటి మాసానికి భగవంతుడు తానే ఆ మాసాన్ని స్వీకరించి తన యొక్క పేరుని ఆ మాసానికి అధికృతం చేశాడు. సో అందుకనే ఈ యొక్క మాసాన్ని పురుషోత్తమ మాసమని శాస్త్రం చెప్తుంది. అలాంటి దివ్యమైనటువంటి పురుషోత్తమ మాసాన్ని మనమందరం కూడా వృధా చేయకుండా భగవంతుని యొక్క భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని, పురుషోత్తమ యోగాన్ని ప్రతి నిత్యం సంధ్యా సమయాల్లో కుటుంబంతో సహా దీన్ని పారాయణం చేస్తూ ఆరాధన చేస్తూ తులసి యొక్క ఆరాధన చేస్తూ జపం, నామస్మరణ అధికంగా ఈ యొక్క మాసంలో చేస్తూ భక్తి యొక్క ఉన్నతిని పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ.